24 అనేటువంటి ఆర్టికల్స్, ఆర్టికల్ 23 మరియు 24 అనేటువంటి ఆర్టికల్స్ రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, పీడనాన్ని నిరోధించేటువంటి హక్కు అనేటువంటి దాని గురించి చెప్తున్నాయి. రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేటువంటి దాని గురించి చెప్తున్నాయి. చూద్దాం, దీనిలో ఒక్కొక్క ఆర్టికల్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ 23rd ఆర్టికల్ అనేటువంటిది ఏం చెప్తుంది అనేటువంటిది. 23rd మొత్తం రాజ్యాంగంలో ప్రజెంట్ ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి? 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మనం 2 ఫండమెంటల్ రైట్స్ వేయించుకున్నాం. ఏంటివి? సమానత్వపు హక్కు, స్వేచ్ఛా స్వతంత్రపు హక్కు 2 నేర్చుకున్నాం. ఇంకా 4 హక్కుల గురించి నేర్చుకోవాలి. ఆ 4 హక్కుల్లో ఒక హక్కు గురించి నేర్చుకుంటున్నాం, పీడనాన్ని నిరోధించే హక్కు అనేటువంటిది. ఈ హక్కు గురించి ఎన్ని ఆర్టికల్స్ చెప్తున్నాయి? 2 ఆర్టికల్స్ చెప్తున్నాయి. 23 మరియు 24 అనేటువంటి 2 ఆర్టికల్స్ చెప్తున్నాయి. 23 ఆర్టికల్ ఏం చెప్తుంది అనేటువంటిది చూద్దాం. ఇక్కడ abolition of human trafficking and forced labor. Abolition of human trafficking and forced labor అంటే ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్, మనుషుల అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరీ నిషేధించడమైనది. మనుషుల అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరీ నిషేధించడమైనది. ఓకేనా? అబాలిషన్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్డ్ లేబర్ అంటే మనుషుల అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరీ నిషేధించడమైనది. ఇక్కడ చూడండి, ఫోర్స్డ్ లేబర్. ఫస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటి దాని గురించి నేర్చుకుందాం. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి అంటే, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల అక్రమ రవాణా. అంటే ఆ అక్రమ రవాణా అనేటువంటిది ఉమెన్స్ కావచ్చు, మహిళలని వాళ్ళకి ఇష్టం లేకుండా వాళ్ళని ఏం చేయొచ్చు అంటే వాళ్ళని మహిళల్ని కొంతమందిని డ్రాప్ చేయడము లేకపోతే కిడ్నాప్ చేయడము ఇటువంటివి చేసి వాళ్ళని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు, లేకపోతే అమ్మేస్తుంటారు, లేకపోతే ఒక యానిమల్స్ లాగా ఒక మార్కెట్ లాగా చేస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించినటువంటి యాక్టివిటీస్. అలా స్త్రీలని అక్రమ రవాణా అనేటువంటిది నిషేధించడం అనేది ఓన్లీ స్త్రీలే కాదు, చిన్నపిల్లలు అనేటువంటి వాళ్ళని కూడా అలాగే చేస్తూ ఉంటారు. ఈ చిన్న పిల్లల అక్రమ రవాణా ఒక్కొక్కసారి బానిసత్వం కోసం వాళ్ళ ఇళ్లలో పని చేయించడం కోసం మెన్స్ను కూడా అక్రమంగా రవాణా చేస్తూ ఉంటారు. వేరే దేశాలకు వేరే ప్రాంతాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వాటిని హ్యూమన్ ట్రాఫికింగ్ అని పిలవడం జరుగుతుంది. అంటే మహిళలు, చిన్నపిల్లలు మరియు పురుషులు కూడా ఒక్కొక్కసారి ఎటువంటి వాళ్ళని వాళ్ళకి ఇష్టం లేకుండా ఇతర దేశాలకు లేకపోతే ఇతర ప్రాంతాలకు బలవంతంగా పంపించడాన్ని, లేకపోతే వాళ్ళని సంతలో జంతువుల్లాగా అమ్మి వేస్తూ ఉంటారు. ఇటువంటి దానిని ఏమని పిలుస్తారు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. ఈ ఆర్టికల్ ఏం చెప్పింది అంటే మనుషుల అక్రమ రవాణా అనేటువంటిది నిషేధించడమైనది. మనుషుల అక్రమ రవాణా అనేటువంటిది నిషేధించడమైనది అంటుంది. దానితో పాటు ఇంకొక టర్మ్ కూడా చెప్పింది. ఏంటి అంటే ఫోర్స్డ్ లేబర్ అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా పని చేయించడం అంటే ఇక్కడ ఒక టర్మ్ రాసుకుందాం, బేగార్ సిస్టమ్. ఏ పదం అంటే బేగార్ సిస్టమ్.
బేగార్ సిస్టమ్ మీన్స్ వెట్టి చాకిరి. బేగార్ సిస్టమ్ అంటే ఏంటండి? వెట్టి చాకిరి. పని చేయించుకున్న తర్వాత ఆ పనికి ప్రతిఫలం ఇవ్వకపోతే దానిని వెట్టి చాకిరి అని పిలవడం జరుగుతుంది. అంటే వితౌట్ రెమ్యునరేషన్ వాళ్ళకి ఎటువంటి మనీ అనేటువంటిది ఇవ్వకుండా వాళ్ళ చేత బలవంతంగా పని చేయించుకుంటే దానిని వెట్టి చాకిరి లేకపోతే బేగార్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. వెట్టి చాకిరి లేకపోతే బేగార్ సిస్టమ్ అని పిలుస్తాం. బేగార్ సిస్టమ్ అంటే ఏంటండి? బేగార్ సిస్టమ్ ఏంటండి? పనికి ప్రతిఫలం ఇవ్వకుండా పని చేయించుకోవడం, డబ్బులు ఇవ్వకుండా పని చేయించుకోవడాన్నే అంటే మనమేమో వెట్టి చాకిరి అంటాం. కొన్ని ఏరియాలలో వెట్టి చాకిరి అనేటువంటి టర్మ్ వాడకుండా ఏ టర్మ్ వాడతారు? బేగార్ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. ఈ వెట్టి చాకిరి అనేటువంటిది నిషేధించడం అనేది వాళ్ళను పని చేయించుకున్నందుకు వాళ్ళకి ప్రతిఫలం అనేటువంటిది ఇవ్వాలి, శాలరీస్ అనేటువంటివి ఇవ్వాలి. ఈ వెట్టి చాకిరీ అంటే ఈ ఫోర్స్డ్ లేబర్ అనేటువంటి దాంట్లో ఇంకా ఏమొస్తుంది అంటే ఫోర్స్డ్ లేబర్ అనేటువంటి దానిలో ఇంకా ఏమొస్తుంది అంటే ప్రతిఫలం అంటే నీకు నచ్చినంత కాదు, ఏదో ఒక 10 రోజులు పని చేసుకొని ఒక 100-200 చేతిలో పెట్టడం కాదు. అప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఎంతైతే మినిమం వేజ్ అనేటువంటిది ఇవ్వాలో, అప్పుడు ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఎంతైతే కనీసం వాళ్ళకి ఇవ్వాలో అంత మొత్తం ఇవ్వాలి. అంటే వేతనం అనేటువంటిది అతని పని ఆధారంగా ఇవ్వాలి, అతను చేసినటువంటి పని ఆధారంగా ఇవ్వాలి, అప్పటి చట్టాల ఆధారంగా ఇవ్వాలి. అంటే అప్పుడు అతను పొందవలసిన దానికంటే కూడా తక్కువ వేతనం ఇవ్వడం కూడా దేని కిందకు వస్తుంది? ఫోర్స్డ్ లేబర్. ఆయనకి యాక్చువల్గా అప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం కనీస వేతనం అనేటువంటిది నెలకు 20,000 అన్నప్పుడు ఆ కనీస వేతనం ఇవ్వకుండా ఒక 5,000 6,000 చేతిలో పెట్టడం కూడా దేని కిందకు వస్తుంది? ఫోర్స్డ్ లేబర్ అనేటువంటిది వస్తుంది. అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాల ప్రకారం వాళ్ళకి కనీస వేతన చట్టం ప్రకారం వాళ్ళకి సాలరీస్ అనేటువంటివి ఇవ్వాలి. దానితో పాటు వెట్టి చాకిరీ అనేటువంటిది నిషేధించడం అనేది, బేగార్ సిస్టమ్ అనేటువంటిది నిషేధించడం అనేది అంటుంది ఈ ఆర్టికల్ 23. దీనిలోనే ఏముంటుంది అంటే జోగిని సిస్టమ్, జోగిని వ్యవస్థ, देवदासी सिस्टम और मातंगी सिस्टम और बसवनी सिस्टम, जोगिनी और मातंगी और बसवनी सिस्टम अन्निटिकी कूड़ा ఒకటే పేరండి. जोगिनी और देवदासी और मातंगी और బసవని అని పిలుస్తాం. అన్నిటికీ ఒకటే పేరు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పిలుస్తాం. తెలంగాణలో జోగినీలు అని పిలుస్తాం, తెలంగాణలో జోగినీలు. ఈ దేవదాసీలు, మాతంగిలు, బసవని అని రాయలసీమ ప్రాంతాల్లో పిలుస్తారు. దేవదాసి, మాతంగులు అని కోస్టల్ ఏరియాల్లో పిలుస్తుంటారు. ఈ దేవదాసి, జోగిని, మాతంగి, బసవని సిస్టమ్స్ అన్నింటినీ కూడా నిషేధించడమైనది. प्रोहिबिटेड जोगिनी और देवदासी और मातंगी और बसवनी सिस्टम. ఇది కూడా ఈ ఆర్టికల్ చెప్పింది 23. ఇక్కడ చూడండి, మనుషుల అక్రమ రవాణా నిషేధించడం అనేది, వెట్టి చాకిరీ అనేటువంటిది నిషేధించడం అనేది, దేవదాసి వ్యవస్థ లేకపోతే జోగిని వ్యవస్థ అనేటువంటిది నిషేధించడమైనది. ఇవన్నీ కూడా ఈ ఆర్టికల్ చెప్పింది. ఆర్టికల్ 23 దేవదాసి సిస్టమ్ అనేటువంటి దానికి సంబంధించి, దేవదాసి సిస్టమ్ అనేటువంటి దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ నేర్చుకున్నాం? హిస్టరీలో నేర్చుకున్నామా? భారతదేశంలో దేవదాసి వ్యవస్థ ఎవరి కాలంలో వచ్చిందని చెప్పాను? గుప్తల కాలంలో వచ్చింది. అదే సౌత్ ఇండియాలో అయితే పల్లవుల కాలంలో వచ్చింది. దేవదాసీలు అంటే ఎవరు? దేవుడి యొక్క సర్వెంట్స్. దేవదాసీలు అంటే ఎవరండి? దేవుడి యొక్క సర్వెంట్స్. అంటే ఆ దేవాలయాల్లో దేవుడికి సేవ చేస్తూ తమ యొక్క లైఫ్ను మొత్తాన్ని లీడ్ చేసేటువంటి వాళ్ళనే దేవదాసీలు అని పిలుస్తాం.
ఇప్పుడు చూడండి, ఈ 23వ ఆర్టికల్ దేవదాసి సిస్టమ్ నిషేధించడమైనది, లేకపోతే వెట్టి చాకరీ నిషేధించడమైనది, లేకపోతే మనుషుల అక్రమ రవాణా నిషేధించడమైనది అని చెప్పింది. మరి నిషేధించినటువంటి దాన్ని ఎవరైనా ఫాలో అయితే ఏం చేయాలి? మరి దానికి సంబంధించి చట్టాలు చేయాలా? ఎవరైనా వెట్టి చాకరీ సిస్టాన్ని ఫాలో అయితే వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్లు ఉంటాయి? చట్టం చేయాలా? ఎవరైనా జోగిని సిస్టమ్ని ఫాలో అయితే వాళ్ళకి ఎటువంటి కాన్సిక్వెన్సెస్ అనేటువంటి ఫేస్ చేయాలి? చట్టం చేయాలా? మరి ఇది అంటే ప్రాథమిక హక్కుల్లో ఉన్నటువంటి విషయం గురించి వీటిని అమలు చేసేటువంటి బాధ్యత, వీటికి సంబంధించినటువంటి చట్టాలు చేసేటువంటి బాధ్యత ఎవరిది? పార్లమెంట్ అనేటువంటిది. అంటే ప్రాథమిక హక్కుల అమలు కోసం చట్టాలు ఎవరు రూపొందిస్తారు? పార్లమెంట్. నిన్న కూడా చెప్పాను, ఏ ఆర్టికల్ ప్రకారం? 35. ఏ ఆర్టికల్ ప్రకారం? 35వ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కుల అమలు కోసం పార్లమెంట్ అనేటువంటిది చట్టాలు చేస్తుంది. మరి ఈ ఆర్టికల్ అమలు కోసం కొన్ని చట్టాలు అనేటువంటిది చేసింది పార్లమెంటు. ఏ చట్టాలు చేసింది అనేటువంటి దానికి కొన్ని చట్టాల గురించి నేర్చుకుందాం ఇక్కడ. దానిలో ఫస్ట్ది మినిమం వేజ్ యాక్ట్, కనీస వేతన చట్టం. మినిమం వేజ్ యాక్ట్, కనీస వేతన చట్టం. మినిమం వేజ్ యాక్ట్ అండి, కనీస వేతన చట్టం అనేటువంటి దీనిని 1948లో చేశారు. మినిమం వేజ్ యాక్ట్, కనీస వేతన చట్టం 1948లో చేసి దీనిని 1976లో అమెండ్ చేయడం జరిగింది. అంటే 1976వ సంవత్సరంలో సవరణ చేయడం జరిగింది. కనీస వేతన చట్టం, మినిమం వేజ్ యాక్ట్ అనేటువంటిది 1948లో చేశారు. దీనికి అమెండ్మెంట్ ఎప్పుడు చేశారు అంటే, సవరణ ఎప్పుడు చేశారు అంటే 1976లో చేశారు. నెక్స్ట్ది ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్. సమాన పనికి సమాన వేతన చట్టం. సమాన వేతన చట్టం అనేటువంటి దాన్ని, ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ అనేటువంటి దాన్ని 1976వ సంవత్సరం. ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్, సమాన పనికి సమాన వేతన చట్టం అనేటువంటి దాన్ని 1976వ సంవత్సరం. నెక్స్ట్ది అబాలిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ సిస్టమ్, వెట్టి చాకిరీ నిషేధ చట్టం. అబాలిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ సిస్టమ్, వెట్టి చాకిరీ నిషేధ చట్టం 1976. వెట్టి చాకిరీ నిషేధ చట్టం 1976. వెట్టి చాకిరీ నిషేధ చట్టం 1976. సమాన పనికి సమాన వేతనం చట్టం 1976. కనీస వేతన చట్టం అనేటువంటి దాన్ని 1948లో చేస్తే దానిని ఎప్పుడు సవరించారు అంటే 1976వ సంవత్సరంలో చేశారు. అదేవిధంగా ఈ దేవదాసి సిస్టమ్ అనేటువంటి దాన్ని అబాలిష్ చేస్తూ ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటివి కూడా చట్టాలు చేసుకున్నాయి. దేవదాసి వ్యవస్థ అనేటువంటి దాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటిది, ఏపీ గవర్నమెంట్ అనేటువంటిది దేవదాసి వ్యవస్థ నిషేధ చట్టం అనేటువంటి దానిని, దేవదాసి వ్యవస్థ నిషేధ చట్టం అనేటువంటి దాన్ని 1988వ సంవత్సరంలో చేయడం జరిగింది. దేవదాసి వ్యవస్థ నిషేధ చట్టం అనేటువంటి దాన్ని ఏ సంవత్సరం చేశారు అంటే 1988. దేవదాసి సిస్టమ్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు చట్టం చేసింది అంటే 1988లో చేసింది. 1988వ సంవత్సరంలో చేసింది. కొన్ని దేనికి సంబంధించినటువంటివి అంటే
23వ ఆర్టికల్కు సంబంధించినటువంటి కొన్ని చట్టాలు ఇక్కడ చెప్పుకున్నాం. ఏం చెప్తుందండి 23 ఆర్టికల్? ఏం చెప్తుంది? మనుషుల అక్రమ రవాణా నిషేధించడం అనేది, జోగిని వ్యవస్థ లేకపోతే దేవదాసి వ్యవస్థ నిషేధించడం అనేది, వెట్టి చాకిరీ సిస్టమ్ నిషేధించడం అనేది అంటుంది. వెట్టి చాకిరీ నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరం చేశారు? 1976. సమాన పనికి సమాన వేతన చట్టం ఎప్పుడు చేశారు? 1976. ఆంధ్రప్రదేశ్ దేవదాసి వ్యవస్థ నిషేధ చట్టం ఏ సంవత్సరం చేసింది? 1988. కనీస వేతన చట్టం అనేటువంటి దాన్ని 1948లో చేశారు. దాన్ని మళ్ళీ ఎప్పుడు సవరించుకున్నారు? 1976. 1976. ఇది ఏ ఆర్టికల్కి సంబంధించింది? 23. చాలా చాలా ఇంపార్టెంట్ అండి 23. సరే, మరి ఇక్కడ వెట్టి చాకిరీ అనేటువంటిది నిషేధించడం అనేది అంటుంది. ఫోర్స్డ్ లేబర్, బలవంతంగా పని చేయించడం అనేటువంటిది నిషేధించడం ఉంటుంది. దీనిలో అప్పుడప్పుడు ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉంటాయి అంటే, సమయం వచ్చినప్పుడు మీరందరూ కూడా ఆర్మీలో పని చేయాలి అని ఒక కండిషన్ పెట్టింది. లేకపోతే మీరందరూ ఆర్మీలో పని చేసినందుకు గాను ఎటువంటి రెమ్యునరేషన్ ఇవ్వము, డబ్బులు ఇవ్వము, మీరు ఖచ్చితంగా పని చేయాల్సిందే, ఆర్మీలో పని చేయాల్సిందే అంటుంది. ఒక్కోసారి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉంటాయి అంటే, వారంలో ఒకరోజు లేకపోతే నెలలో ఒకరోజు మీరందరూ కూడా శ్రమదానం లాంటివి చేయాల్సిందే, మీ ఊరి అంటే మీ గ్రామాన్ని మీరు శుభ్రంగా ఉంచుకోవాల్సిందే, ఆ రోజు మీరందరూ పని చేయాల్సిందే అంటే అది ఫోర్స్డ్ లేబర్ కిందికి వస్తుందా? రాదా? రాదు. అప్పుడప్పుడు ప్రభుత్వాలు అనేటువంటివి కొన్ని పరిస్థితుల్లో కొన్నిసార్లు బలవంతంగా ప్రజల చేత వెట్టి చాకిరీ కోరవచ్చు. అప్పుడప్పుడు ప్రభుత్వాలు బలవంతంగా ప్రజల నుంచి వెట్టి చాకిరీ కోరవచ్చు. అంతకుముందు చంద్రబాబు నాయుడు శ్రమదానం అనేటువంటి ప్రోగ్రాం పెట్టి ప్రతి శనివారం మీరు కొంత అంటే ఒక్కొక్కరు మనీ డొనేట్ చేస్తారు, లేకపోతే మనీ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉండేటువంటి ప్రాపర్టీలు కానీ ఇటువంటివి డొనేట్ చేస్తారు. కానీ మీ నుంచి మేము మనీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మీరు మీ యొక్క వర్క్ని డొనేట్ చేయండి, శ్రమని డొనేట్ చేయండి అని శ్రమదానం కార్యక్రమం పెట్టాడు. మరి శ్రమదానం అనేటువంటిది ఆర్టికల్ 23కి ఎగైనెస్టా? కాదు. ప్రభుత్వాలు ప్రజల నుంచి అప్పుడప్పుడు ఏం కోరవచ్చు? ఎటువంటి శ్రమదానం లాంటివి లేకపోతే బాండెడ్ లేబర్ లాంటివి కోరవచ్చు. దానిని ఆర్టికల్ 23కి ఎగెనెస్ట్గా ఉంది అని మనం కోర్టులో సవాల్ చేయడానికి లేదు. ఓకేనా? ఎప్పుడైనా యుద్ధం లాంటి సిచ్యువేషన్స్ వచ్చాయనుకోండి, ఇతర దేశాలతో యుద్ధం లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఏం చేయొచ్చు? అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఒక ఆర్డర్ పాస్ చేయొచ్చు. 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి వ్యక్తి కూడా సైన్యంలో చేరాల్సిందే, మీరు ఒక 2 నెలలో 3 నెలలో సైన్యంలో ఖచ్చితంగా పనిచేయాల్సిందే, మీకు దానికి ఎటువంటి రెమ్యునరేషన్ అనేటువంటిది ఇవ్వము అంటే ఇదేమన్నా ఆర్టికల్ 23కి ఎగెనెస్టా? కాదు అని ఈ ఆర్టికల్లో ఉంటుంది. 23లోనే ఉంటుంది. అది కూడా ఎగ్జంప్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఏం ఎగ్జంప్షన్ ఉంది? ప్రభుత్వాలు అవసరమైనప్పుడు ప్రజల వద్ద నుంచి కొంత శ్రమదానాన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు, బాండెడ్ లేబర్ను ఎక్స్పెక్ట్ చేయవచ్చు, వెట్టి చాకిరీ అనేటువంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అది ఆర్టికల్ 23కి ఎగైనెస్ట్ కాదు అని ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 23. ఓకేనా? దేవదాసి వ్యవస్థ, వెట్టి చాకిరీ వ్యవస్థ, మనుషుల అక్రమ రవాణా నిషేధించడమైనది అంది ఏ ఆర్టికల్? 23. నెక్స్ట్ ఆర్టికల్ 24. ఆర్టికల్ 24 ఆర్టికల్ 24 అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, బాల కార్మిక వ్యవస్థ నిషేధించడమైనది,
ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, బాల కార్మిక వ్యవస్థ అనేటువంటిది నిషేధించడమైనది. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్, బాల కార్మిక వ్యవస్థ అనేటువంటిది నిషేధించడమైనది. బిలో 14 years ఏజ్ గ్రూప్ చిల్డ్రన్, 14 సంవత్సరాల లోపు పిల్లలు, బిలో 14 years ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ని ఫ్యాక్టరీలలో కానీ, హోటల్స్లో కానీ, రెస్టారెంట్లలో కానీ, గనులలో కానీ, లేకపోతే ఇంటి పనుల్లో కానీ, వ్యవసాయ సంబంధమైనటువంటి పనుల్లో కానీ వాళ్ళని ఉపయోగించరాదు. 14 సంవత్సరాల లోపు పిల్లలని ఇటువంటి హోటల్స్లో, రెస్టారెంట్లలో, ఫ్యాక్టరీస్లో, మైన్స్లో, వ్యవసాయ సంబంధమైనటువంటి పనుల్లో ఉపయోగించరాదు. ఉపయోగిస్తే అది చైల్డ్ లేబర్ కిందికి వస్తుంది, బాల కార్మిక వ్యవస్థ కిందికి వస్తుంది. అందుకని బాల కార్మికులు వ్యవస్థ అనేటువంటిది ఉండకూడదు. వాళ్ళందరూ పనిలో కాదు బడిలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో, అది ఎదిగే వయసులో వాళ్ళు డెవలప్ అయ్యేటువంటి ఏజ్లో వాళ్ళందరినీ పనికి తీసుకెళ్తే, పనిలో పెడితే వాళ్ళ యొక్క మ్యాన్ పవర్ అనేటువంటిది వేస్ట్ అవుతుంది. వాడికి ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోలేడు, వాడు డెవలప్ అవ్వలేడు అన్న ఉద్దేశంతో బాల కార్మిక వ్యవస్థ అనేటువంటి దాన్ని నిషేధిస్తున్నాం అని ఏ ఆర్టికల్ చెప్పింది అంటే ఆర్టికల్ 24. రిపీట్, డైరెక్ట్ క్వశ్చన్ చేస్తాడండి. బాల కార్మిక వ్యవస్థను నిషేధించినటువంటి ఆర్టికల్ ఏది అంటాడు. ఆర్టికల్ 24. 14 సంవత్సరాల లోపు పిల్లల్ని ఈ ఎటువంటి పనులలో ఉపయోగించరాదు అంటుంది ఆర్టికల్ 24. మరి బాల కార్మిక వ్యవస్థ అనేటువంటి దాన్ని, చైల్డ్ లేబర్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఎవరైనా ఫాలో అయితే వాళ్ళకి మళ్ళీ పనిష్మెంట్లు ఉండాలి కదా, శిక్షలు అనేటువంటి ఉండాలి. ఎటువంటి శిక్షలు ఉండాలి అనేటువంటి దానికి సంబంధించి పార్లమెంట్ కొన్ని చట్టాలు చేసింది. ఆ చట్టాల గురించి ఒకసారి చూద్దాం. ఏ చట్టాలు చేసింది ఆర్టికల్ 24కు సంబంధించి అనేటువంటి దాన్ని చూద్దాం. ఆర్టికల్